నమస్తే SR7 టీవీకి స్వాగతం. నా పేరు శబానా. మాకు సరైన రోడ్డు మార్గం లేక అవస్థలు పడుతున్నాం. మా బతుకులు ప్రతి ఏటా ఇలా గడిచిపోవాల్సిందేనా అంటున్న గిరిజన ఆదివాసీ బిడ్డలు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలంలో గల మారుమూల ఏజెన్సీ అటవీ ప్రాంతంలో ఇప్పటికీ రాకపోకలకు ఇబ్బందులు కొనసాగుతూనే ఉన్నాయి. వర్షాకాలం వస్తే ఇది మరింత తీవ్రంగా ఉంటుంది. ఈ ప్రాంతం ఛత్తీస్గఢ్ రాష్ట్రానికి చేరువలో ఉండడంతో అభివృద్ధికి నోచుకోక గిరిజనులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. బత్తినపల్లి రామచంద్రాపురం మధ్య గల పైడివాగు వంతెన నిర్మాణం పునాదులు వేశారు, కానీ ఇప్పటికీ నిర్మాణ పనులు మొదలు పెట్టలేదు. వర్షాకాలం, చలికాలం, వేసవికాలం ఈ 3 కాలాలను గిరిజన ప్రజలు ఈ వాగులు దాటుతూ నడిచి రావాల్సిన పరిస్థితి ఏర్పడింది. వంతెన నిర్మాణం పూర్తి అయితే కనుక ఏజెన్సీలోని మారుమూల గ్రామాలకు కూడా 108 వాహనం ద్వారా గిరిజనులకు మేలు జరిగే అవకాశం ఉంది. ప్రభుత్వం గిరిజనుల కోసం ఎన్నో వసతులను కల్పిస్తున్నప్పటికీ మారుమూల ఏజెన్సీ అటవీ ప్రాంతంలో ఉన్న గ్రామాలకు మాత్రం రహదారి సౌకర్యం కల్పించడంలో విఫలమవుతుంది. దీంతో గిరిజన గర్భిణీ మహిళలను జడ్డి కట్టి కాలినడకన తీసుకొచ్చే పరిస్థితి ఏర్పడింది. కొందరు అనారోగ్యంతో, మరికొందరు విషపురుగుల కాటు వలన ప్రాణాలు కోల్పోయిన వారు లేకపోలేదు. ఏది ఏమైనప్పటికీ ప్రభుత్వ అధికారులు చొరవ తీసుకొని ఏజెన్సీలోని అటవీ ప్రాంతాలలో, వాగు వంకలు ఉన్న ప్రాంతాలలో వంతెన ద్వారా రహదారి మార్గాన్ని ఏర్పాటు చేసి గిరిజనుల ప్రధాన సమస్యను పరిష్కరించే దిశగా ఆలోచించాలని ఇక్కడ ఆదివాసీ గిరిజనులు కోరుతున్నారు. రిపోర్టింగ్ SR7 టీవీ న్యూస్, తెలంగాణ స్టేట్ ఇన్ఛార్జ్. అయితే ఒక రోడ్డు ఉంటే అది ఒకలాగా ఇక్కడ బిరుదు కట్టట్లేదు, తిప్పపురం బిరుదు కట్టట్లేదు. ఆ పరిస్థితి ఉన్నది. అక్కడ తిప్పపురం కూడా పోయింది కదా, అక్కడ కూడా మొత్తం పోయింది. చూరాలు పోసి ఉంటాయి, ఆ చూరాలు కూడా కొట్టుకొని పోయింది సార్. మరి ఇప్పుడు మా పరిస్థితితో ఏ అనుకోవాలంటే ఏదైనా ఇబ్బంది అయినా, ఏంటి తీసుకెళ్ళినా, ఏ రోగం వచ్చినా, ఏ జబ్బు వచ్చినా కూడా మాకు ఉపాధానం లేదు. ఏదైనా కూడా ఇంకా గడ్డీలు పట్టుకొని మోసుకొని పోయేది. ఒక బండి వెళ్ళటానికి అవకాశం లేదు, ఒక ఆటో రావడానికి అవకాశం లేదు. అంబులెన్స్ ఎక్కడ దాకా వస్తామా? తిప్పపురం దాకా. తిప్పపురం దాకా వస్తుంది. అక్కడ దాకా మీరు ఇక మోసుకుపోవటమే. అక్కడ దాకా వస్తారు. అయితే ఈ ఊరి పేరు ఏం పేరమ్మా? బత్తినపల్లి సార్. బత్తినపల్లి. బత్తినపల్లి, బట్టిగూడెం. అటు బత్తలూరు ఉంది సార్. బత్తలూరు నుంచే 2 కేసులు అదే రోజు మోసుకొని పోయినా. మోసుకొని పోయి భద్రాచలం జాయిన్ చేసి. ఓకే ఓకే అమ్మా. నువ్వు ఆశా వర్కరా? ఓకే, మంచిగా చాలా మంది ఏరియా తీసుకెళ్ళావు కదా హాస్పిటల్కి? చాలా మంది. వెరీ గుడ్. మంచిగా ఎప్పుడైనా కూడా మోసుకొని పోయేది, ఎప్పుడు రాలేదు. ఎప్పుడంటే ఎండాకాలం కొంచెము. ఇంకా ఏమన్నా కేసులు ఉన్నాయమ్మా? ఇంకేమన్నా గర్భిణీలు ఇంకెంతమంది ఉండొచ్చు? ఇంకా పట్టిగూడెం 2 ఉన్నారు, ఇక్కడ 2 ఉన్నారా? ఓకే ఓకే. వాళ్ళకి డెలివరీ డేట్ వస్తే వాళ్ళు కూడా తీసుకోవాల్సిందే. ఇట్లనే వచ్చినట్టు డెలివరీ డేట్ దగ్గర పడటే. ఓకే అమ్మా. ఇప్పుడు ఈ వాగు పేరు ఏంటమ్మా? పారిపోయి ఊరికి వచ్చారు. అయితే వరదల్లో గడ్డి పెట్టి మోసారు కదా. ఎంతగానో ఇంకా వాగులు వరదల్లో ఎట్లా తీసుకెళ్ళాలని 3-4 సార్లు తీసుకొని పోయినా. పోయి అక్కడ జాయిన్ చేసి నేను ఇంటికి వస్తే మరి నాయానికి నేను ఊరికి రావటం. భద్రాచలంలో అట్లా చేశారా? భద్రాచలం బట్ట కూడా అట్లా చేశారు, పారిపోయారా? వచ్చారు సార్. అట్లనే వస్తే ఇంకా లాభం లేదని మళ్ళీ ఇంకా వాళ్ళకి ఇబ్బంది అవుతామని మోసుకుపోయినా. మరి వాళ్ళకి చెప్పట్లేదా నువ్వు ఇట్లా రాకూడదని? చెప్పాను సార్. మేడం గారు కూడా చెప్పింది,
వెళ్ళొద్దు రావద్దు ఆమె ఇట్లా జాయిన్ చేసి వెళ్ళినప్పుడు వాళ్ళు కూడా చెప్పేస్తారు మేడం వాళ్ళకు కూడా చెప్పారు. కానీ వినట్లే. వినట్లేదు, వినుకోకుండా వచ్చేసేది. హైదరాబాద్ రామచంద్రాపురం పైడబాగ్ అంటారా లేక బత్తినపల్లి పైడబాగ్ అంటారా? బత్తినపల్లి పైడబాగ్. ఓకే అమ్మ, ఓకే. నీ పేరేంటమ్మా చెప్పు సరే. జాగం కట్టి బత్తినపల్లి. వాళ్ళు మునిగిపోయింది. ఈ చేను పెట్టినాక మొత్తం మునిగిపోయింది. అందుకే ఇక్కడ పోసారు రోడ్డు పోసారు, మొత్తం మునిగిపోయింది. అదేం చేశారంటే గడి తెగిపోయింది. ఇటాటి నీళ్ళు పోవాలంటే పోవటం లేదు. అందుకే మామూలు ఈ తుమ్ములు కాదు, మామూలు ఇటాటు సపోర్ట్ లాగా కడితే అయిపోద్ది. కల్వట్లాగా అంతేనా? కల్వట్లాగా కడితే కింద నీళ్ళు పోతా ఉంటే పైన అది ఉంటుంది. పైన ఉంటుంది. ఓకే. ఏం పేరు అండి పేరు? దెబ్బ సమయం. దెబ్బ సమయ. ఏ ఊరన్నా? ఇది తిప్పపురం. తిప్పపురమా? ఇది ఎప్పుడు జరిగిందండి ఇది? ఇది 3 సంవత్సరం అన్న. ప్రతి సంవత్సరం జరుగుతుంది ఇట్లాగా? ఇట్లే జరుగుతుంది. రోడ్డు పోసిన కారణం ఇట్లనే జరుగుతుంది. ఇంతకుముందు ఇట్లా లేదు. రోడ్డు పోసిన కారణం వస్తుంది ఇది. ఓకే అన్న సారు చెప్తాం సారు. అది గోతులు పుడతామన్నా, గోతులు పోటు లేదు, ఏం పోటు లేదు. వాళ్ళ వారికి వాళ్ళు చేసిండ్రు, అంత వాళ్ళ వారికి వాళ్ళు చేసింది. మా గోతులు అట్నే ఉన్నాయి. అది ఎప్పుడు పుడతాడు ఏ కంట్రాక్టు, ఎప్పుడో చెప్పు ఇటాటి పెట్టేటోడు కంట్రాక్టు అది చేసుకోవాలి. కంట్రాక్ట్ అయితేనే భూములకు రోడ్డు, నీకు నాకు తిరగటానికి రోడ్డు ఉంటుంది సార్. అది ఇప్పుడు పనికి వెళ్తానికి ఇబ్బంది అవుతుంది. అర్జెంటుగా బ్రిడ్జి తయారు కావాలంటాను మరి బతింటెళ్ళి. ఆరోగ్యం బాగాలేకపోతే కూడా జట్టి కట్టే పరిస్థితి కదా. ఎందుకంటే ఇప్పుడు ఆడోళ్ళు తిరగడం కూడా ఇబ్బంది అవుతుంది. ఇప్పుడు మన బండి కూడా 2-3 అదే చూస్తారు. బ్రిడ్జి తయారు అయితే కొంత ఆడోళ్ళు తిరగడానికి జర్నీ పనికి వస్తుంది. ఇంకంతే.